మీ ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ ఎందుకు అవుతుంది? అసలు కారణం ఇదే. నమస్కారం. నేను మీ నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్‌డి అసోసియేట్స్. నన్ను చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. నేను ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేశాను. కానీ నాకు కంపెనీ మెడికల్స్ అడిగింది. ఎందుకు? ఇంకా పాలసీ అనేది రిజెక్ట్ అవుతుంది. డీలే అవుతుంది. ఇంకా కొంతమందికి వెంటనే పాలసీ అప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చాలా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే. అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు అండర్ రైటింగ్ అంటే ఏంటి? ఇంకా పాలసీ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఎందుకు డిలే అవుతుందని చెప్పేసి ఈ ప్రశ్నలన్నింటికి మీకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ అండర్ రైటింగ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మీ రిస్క్‌ని ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్. సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు పాలసీ ఇవ్వాలా వద్దా? మీకు మెడికల్స్ వేయాలా వద్దా? ఇంకా కొన్ని ఎలా అంటే స్పెషల్ కండిషన్స్ కూడా పెడుతుంది. అంటే ఇవన్నీ మనం ఏదో అనుకుంటాం. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మీపై నమ్మకం లేక కాదు. ఒక్కో కస్టమర్ అంటే ఎలా చెప్పాలి? అందరికీ ఒకే విధమైన రిస్క్ ఉండదు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కంపెనీ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన సమాచారం అనేది తప్పుగా ఇవ్వొద్దు. ఎందుకంటే మనం ఇక్కడ తప్పుడు సమాచారం అనేది ఇస్తే ఏమవుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళకి పాస్ట్‌లో అంటే బిఫోర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ హెల్త్ ఇష్యూస్‌ని దాచిపెట్టి వాళ్ళు ఫామ్ ఫిల్ చేస్తారు. అప్పటికి వాళ్ళ ఏజ్ అనేది కొంతమందిది ఎక్కువ ఉండొచ్చు, కొంతమందిది తక్కువగా ఉండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే కంపెనీ ఇక్కడ అప్రూవ్ చేస్తది ఒక్కోసారి. కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉన్నది దాచిపెట్టడం వల్ల ఫ్యూచర్‌లో తెలియదు అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పండి. కంపెనీకి తప్పకుండా వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నదన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఇండియన్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫ్యూచర్‌లో మనకి క్లెయిమ్ విషయంలో మనకి ఎలాంటి రిజెక్ట్ కాకుండా ఉండాలి అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా కంపెనీకి చెప్పాలి. ఎందుకంటే అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ అనేది వీటిని ప్రత్యేకంగా కంపల్సరీ చూస్తుంది. మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏం జరిగిందంటే వాళ్ళు ఆల్రెడీ ఒక కంపెనీలో తీసుకున్నారు. కంపెనీలో పాలసీ తీసుకుంటే అక్కడ రిజెక్ట్ చేసింది. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, ఒక 3-4 మంత్స్ తర్వాత ఇంకో కంపెనీ దగ్గరికి వెళ్తుంది. తెలియదు అనుకుంటారు. బట్ ఒక్కసారి మీది ఫైల్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళింది అంటే కంపల్సరీ ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఇంకా చెప్పాలి అంటే మీరు ప్రపోజల్ ఫామ్‌లో ఇప్పుడు ఆల్రెడీ మీకుంది. మీ వైఫ్‌కి పాలసీ ఇస్తున్నారనుకోండి. తనకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది. ఐటీఆర్స్ కూడా ఉన్నాయి. బట్ మీరేం చేస్తారు, ఇక్కడ హౌస్ వైఫ్ అని పెడతారు. కానీ తనకి ఆల్రెడీ ఫార్మ్స్ ఉన్నాయి. బట్ మీరు తీసుకున్న పాలసీకి కంపల్సరీ ఐటీఆర్స్ అడిగిందనుకోండి. హౌస్ వైఫ్ అని పెట్టడం వల్ల పాలసీ రిజెక్ట్, డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు తను ఏం చేస్తుంది ఏంటి, మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఉంటే కూడా పాలసీ అనేది రిజెక్ట్ అవ్వచ్చు, డిలే అవ్వచ్చు, మెడికల్స్ కూడా పడొచ్చు. సో ఇలాంటివి పడకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపోజల్ ఫామ్ మనం ఫిల్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి, అండర్ రైటింగ్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. కస్టమర్‌కి మన పాలసీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ రెండింటికి మధ్య జరిగే ఒక ఈ ప్రొటెక్షన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మనకి ఒక మంచి పాలసీ కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి అండ్ కస్టమర్‌కి ఈ రెండింటికి ఎప్పుడైనా అండర్ రైటింగ్ అనేది ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి
ఇది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా కంపెనీకి తెలుస్తుంది. తెలవడం వల్ల మనకి ప్రాబ్లమ్ ఏమవుతుంది? ఫ్యూచర్‌లో మనకేదైనా రిస్క్ జరిగిందనుకోండి, మన బాండ్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము క్లెయిమ్ ఎలా సెటిల్‌మెంట్ చేయాలి అని చెప్పేసి అడుగుతారు. సో, మనం ముందే మనకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మన మనం ఒక కంపెనీలో జాబ్ చేసినా కూడా ఆ డాక్యుమెంట్స్ అయినా సరే, లేదంటే మనకు ఐటీఆర్స్ ఉన్నా అవైనా సరే, మనకి ఏదున్నా మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా ఏదైనా కరెక్ట్‌గా సబ్మిట్ చేస్తే మనకి ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ప్లస్ ఈ పాలిసీ చేస్తున్న టైంలో ఇలాంటి అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ ద్వారా మనకు మెడికల్స్ పడకుండా, ప్లస్ ఇంకొకటేంటి రిజెక్ట్ అవ్వకుండా, పాలిసీ అనేది డీలే అవ్వకుండా ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.